పెద్దలందరికీ నమస్కారం అండి. అన్నయ్యగా వెళ్ళిపోతారు కాబట్టి నేను అన్నయ్య గురించి కొన్ని మెమొరీస్, చిన్నప్పటి నుంచి నా మెమొరీస్ ఏంటిదో నేను చెప్పుకోవాలి. ఇక అన్నయ్య అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ఈ అన్నయ్య గురించి ఎవరైనా చెడ్డగంటే వాళ్ళని కొట్టడం తప్ప నాకేం తెలియదు. ఇక అన్నయ్య నడుచుకుంటూ పోతున్నాడంటే ఇక వెనకాల పోతుండే, ఇక అన్నయ్య అడుగుల్లోనే ఇలా నడుస్తూ ఉంటుండే. నేను మా ఫ్రెండ్స్, అన్నయ్య నన్ను రీసెంట్గా వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు నాకు ఎన్ని గొడవలైనా ఏమైనా కానీ ఇంకా నా జోలికి వస్తాను, నా వెనకాల నవీనన్న ఉన్నాడు గుర్తుపెట్టుకో అంటే ఇంకా ఎవరు నా జోలికి రాకపోతుండే. ఇంకా రహమతాల్లో కానీ ఏది ఉన్నా కానీ అన్న పేరు చెప్పుకునే మొత్తం తిరుగుతూ ఉంటుండే నేను. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇక్కడ లాస్ట్ టైం మూవీకి కూడా నేను పిలిచాను, సో బిజీగా ఉండిపోయి రాలేదు మీరు. నాకు ఎప్పుడు ఒక తమ్ముళ్ళలాగా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తోడుగా నీడుగా ఉంటారు. ఇక్కడికి వచ్చి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, మన దయాకర్ అన్న వరంగల్ ఎంపీ, ఆయనకి, మన స్వాతి మేడంకి, మిగతా పెద్దలకు, రామ్ సత్యనారాయణకి, ఈ యొక్క మూవీ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మన డైరెక్టర్ సంపత్ అన్నకి, రాజేంద్ర ప్రసాద్ అన్నకి, అలా మూవీ హీరోకి, హీరోయిన్కి, ఇక్కడ ఉన్న పెద్దలకు, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారం. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా, ఎంతో లక్షల మందికి తన సహాయం అందిస్తూ కూడా ఈరోజు ఈ పక్కన వస్తున్నప్పుడు చిన్న కబురు అందగానే ఈ యొక్క మూవీని ఎంకరేజ్ చేయాలా, చిన్న చిన్న హీరోస్ని ఎంకరేజ్ చేయాలా, చిన్న ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయాలని ఒక మంచి ఆలోచనతో మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా దయాకరన్నకి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మా ప్రొడ్యూసర్ని కూడా చాలా అప్రిషియేట్ చేయాలా, ప్రొడ్యూసర్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా. ఎందుకంటే ఈరోజు పరిస్థితులు ఇండస్ట్రీలో చిన్న సినిమాలకి అసలు అవకాశాలు లేకుండా పోతున్నటువంటి సమయంలో ఎంతో పెద్ద మనసు చేసుకొని ఈ మూవీని ప్రమోట్ చేయాలని తన కష్టపడ్డ డబ్బంతా మూవీకి పెడుతూ చిన్న అప్కమింగ్ హీరోస్ని ప్లస్ అదర్ టాలెంటెడ్ పీపుల్ని, డైరెక్టర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఒక ఉద్దేశంలో ఎంతో సపోర్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసినాను, మరి హీరోని ప్రమోట్ చేయాలని చెప్పి మన రామ్ ప్రసాద్ అన్న పడ్డ కష్టం మాకు తెలుసు. ఇండస్ట్రీలో చిన్న డాన్సర్గా వచ్చి ఇక్కడ అనేక రకాల కష్టాలు పడుతూ, ఎందుకంటే ఎవరు కూడా కష్టం లేని ఎదగలేరు, బట్ సెల్ఫ్ టాలెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అట్లా మేము చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాం రాజేంద్ర ప్రసాద్ అని ఆ వీధులలో తిరిగి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఎన్నో సినిమాలలో కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఈరోజు ఒక మూవీ స్థాయికి తీసే స్థాయికి ఎదిగినాడంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. వాళ్ళ బాబుని హీరోగా పరిచయం చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఎస్, యూ హ్యావ్ గాట్ గుడ్ టాలెంట్, ఇంకా బాగా ట్రైన్ కావాలా, మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా విషెస్ తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఈ ట్రైలర్ని మంచి గ్రాండ్గా లాంచ్ చేసినటువంటి పెద్దలు, ఇక్కడ వచ్చినటువంటి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ మా రాజేంద్ర ప్రసాద్ అన్న, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్, ఎప్పుడు ఉన్నట్టే ఎప్పుడు కూడా ఉంటాము. అండ్ మా రామ్ ప్రసాద్ అన్న గురించి చాలా చెప్పాలి, రామ్ సత్యనారాయణ అంకుల్ గురించి. ఎన్ని ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఆగిపోకుండా, చిన్న సినిమాలు ఆగిపోకుండా అవి రిలీజ్ అయ్యే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ ఎన్నో చిన్న సినిమాలను ఆదుకున్నటువంటి వ్యక్తి రామ్ సత్యనారాయణ అంకుల్ కూడా. అటువంటి వారు ఉండడం, ఇటువంటి సినిమాలందరూ కూడా పెద్ద సపోర్ట్. అంకుల్ కూడా మీరు చేస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీకి ఇట్లా అప్కమింగ్ వాళ్ళకి ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు, మీకు కూడా చాలా థ్యాంక్స్ అంకుల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ ఐ విష్ యూ హీరో ఇంకా బాగా ట్రైనప్గా జిమ్గా మంచిగా ఇంకా ట్రైనప్ అయ్యి యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ మోర్ మూవీస్ అండ్ షో యువర్ టాలెంట్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరికీ నా నమస్కారాలు. నేను ఇక్కడికి ఏం గెస్ట్గా రాలేదు, నేను ఒక హోస్ట్గా నేను ఇక్కడికి రావడం అయింది. జనరల్గా ఏంటంటే ఈ ప్రోగ్రాం ఇక్కడ నుండి వెళ్తుంటే స్వాతిరెడ్డి గారు ఫోన్ చేసిండ్రు, ఇక్కడ ఒక సినిమా ఉంది ఓపెనింగ్, చిన్న సినిమా,
మీరు ఖచ్చితంగా రావాలి, మీకు వీలైతే రండి అని అంటే నేను సరే నేను ఇక్కడ నుండే పోతున్నా, నాకు కూడా కొన్ని సినిమాలు అంటే ఎవరికైనా ఇంట్రెస్టే కదా వచ్చేసిన. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని చూసిన, మీరు టీజర్లో వాటిని ఏమంటారు, టీజర్స్ ట్రైలర్లో నేను చూసిన, చాలా బాగున్నాయి. ఎందుకంటే కొత్త వాళ్ళకు, కొత్త హీరోలకు, కొత్త రైటర్లకు, కొత్త డ్యాన్సర్లకు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని మొఖాలు చూసి 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 100 సినిమాలు 200 సినిమాలు చూసి బోర్ కొట్టకుండా కొత్త వాళ్ళను మనం కోఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి. మరి దీనికి డైరెక్టర్ గారికి కానీ, ముఖ్యంగా దీంట్లో ప్రొడ్యూసర్ అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా హీరో పేరు ఏం పేరు, ఇమోర్టన్ గారికి, డైరెక్టర్ గారికి, సంపత్ కుమార్ గారికి, ముఖ్యంగా ఒక యువ నాయకుడు మరి నవీన్, ఫ్యూచర్లో కూడా నవీన్ మాట్లాడుతుంటే మంచిగా కూడా స్పీచ్ చిన్న వయసులో మంచిగా మీ అందరిని ఉద్దేశించి కూడా చాలా చక్కగా మాట్లాడిండు. మరి వారికి, ఈ వేదిక మీద ఉన్న స్వాతిరెడ్డి గారికి, ఇక ఈ మంచి ట్రూప్ అందరికి కూడా, మరి ఈ సినిమానే కాదు దీంతో ఇంకా చాలా సినిమాలు కూడా తీయాలి మీరు. ఎందుకంటే కొత్త వాళ్ళని మనందరం కూడా ప్రోత్సహించాలి కంపల్సరీ. మనం అంటే కొత్త వాళ్ళ దగ్గర కొత్త టాలెంట్ ఉంటుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు. మన ఒక సినిమా ఈ మధ్యలో బాగా సక్సెస్ అయిన సినిమా, చాలా చిన్నదే అది, బలగం సినిమా చాలా బాగుంది. అంటే మనము వీళ్ళ ఉన్న ఆర్ట్ను చూడాలి, కొన్ని సందర్భాల ఫోటోగ్రఫీని చూడాలి, కొన్నిట్ల కథను చూడాలి. కాబట్టి ఈరోజు ఈ సినిమాలో చాలా ఆర్టిస్ట్గా ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆ సినిమాలో అయితే ఎందుకంటే ఆర్టిస్ట్గా ఉన్నాడు. వైట్ గడ్డం ఈ మధ్యలో బాగా క్రేజీ అయిపోయింది, వైట్ గడ్డం కూడా. ఆయన పేరేం పేరు, జగపతి బాబు. అట్లాంటి ఆయనను మించిపోయే యాక్షన్ ఉన్నది అన్న దగ్గర. మరి నిజంగా అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరికి లైఫ్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో మాకు కూడా చెప్పండి. మా వరంగల్లో ఉన్న నేను మా ప్రాంతంలో రిలీజ్ అయితే కంపల్సరీ నేను మా వాళ్ళకు కూడా చెప్పి ఎంతో కొంత మా వంతుగా సక్సెస్ చేయడం కోసం మీ అందరికీ నేను ఈ సినిమా కోసం నేను కూడా కృషి చేస్తా. ఏదేమైనా మీ అందరితోటి ఈ సినిమాను ఓపెనింగ్ చేసే దానికి నాకు అవకాశం దొరికినందుకు, మీ అందరితోటి కలిసి మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇక ముందు ఏ సినిమాలు తీసినా కానీ మంచి సినిమాలకు కంపల్సరీ ఆదరణ ఉంటుంది. ఒక్కటనే కాదు, రెండో సినిమా ఇంకా మార్పు అవుతుంది, మూడో సినిమా ఇంకా అవుతుంది. కాబట్టి మీరు సినిమాలు తీయాలి, తక్కువ బడ్జెట్ తోటి తీసి ఎక్కువ మనం డబ్బులు సంపాదించుకొని కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొంచెం సినిమా ఫీల్డ్ తెలిసే కానీ నేను ఎక్కువ మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది. ఏదేమైనా ఇంతసేపు మీరు ఓపిక విన్నందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నా. ముందుగా వేదిక మీద ఉన్న మా యువ నాయకుడు నవీన్ అన్న, ఎందుకంటే మా అందరికీ చేదుడు వాదుడుగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే మంచి నాయకుడు. లీడర్ కావాల్సింది ఏంటంటే పిలిస్తే పలకాలి, ఇంటికి వెళ్తే పలకరించాలి. ఈ రెండు విషయాల్లోని ముందుండే వ్యక్తి మా నవీన్ అన్న. ఆ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే మా ఇండస్ట్రీ అందరికీ చిరపరిచితులు. ఆయన కూడా ప్రొడ్యూసర్ గతంలో. ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ప్రవీణ్, అతను కూడా మాకు మంచి మిత్రుడు. వీళ్ళందరూ కూడా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సర్వీస్ చేయడానికి వచ్చిన మనుషులందరూ. అటువంటి నవీన్ గారు ఈవేళ ఈ ఫంక్షన్కి గెస్ట్గా రావడం అంటే ఒక స్టార్ తలుకున్న మెరిచినట్టుగా ఉంది. అలాగే రాజకీయాల్లో ఎప్పుడు బిజీగా ఉన్న ఎంపీ గారు దయాకర్ గారు ఇలా వచ్చారంటే చాలా సంతోషం. అలాగే మేడం గీతారెడ్డి గారు, ఆవిడ జనసేన అధ్యక్షురాలని చెప్పారు, చాలా సంతోషం అండి. స్వాతిరెడ్డి గారు కూడా ఈవేళ కార్యక్రమం రావడం చాలా ఆనందదాయకం. ఇక రెగ్యులర్గా మా తమ్ముడు శివనాగు ఉన్న డైరెక్టరు ఇప్పుడు మేము అందుబాటులో ఉంటాడు అందరికీను. నేను ఇప్పుడు అతనికి అభిమానిస్తూ ఉంటాను. అలాగే నా మొదటి సినిమా నుంచి రాజేంద్ర మాకు డిస్ట్రిబ్యూటరు. ఈవేళకి 250 సినిమాల పైన అతను రిలీజ్ చేసి అతను ఇండస్ట్రీలో నైజాం డిస్ట్రిబ్యూటర్గా మంచి పేరు సంపాదించుకున్నాడు. అతను కూడా ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ అంటే చాలా ఆనందం. ఇక ఈ సినిమా విషయంలోకి వస్తే శ్రీనివాస్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించి, బాగా ఎక్స్పీరియన్స్ సంపాదించి, డబ్బు సంపాదించి ఇవాళ సినిమా ఫీల్డ్లోకి వచ్చారు. ఆయన అక్కడ సక్సెస్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఫీల్డ్లో కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక రెండో వ్యక్తి ఎవరంటే మన కట్ల రాజేంద్ర ప్రసాద్. అతను దర్శకుడే కాదు, కొరియోగ్రాఫరే కాదు, ఫైటరే కాదు, అన్ని రంగాల్లోని నిష్ఠాధీశుడు. అతను
ఒక సినిమాని మొదలు పెడితే అది ప్రేమించి దాన్ని పూర్తి చేసి దాన్ని రిలీజ్ చేసే వరకు కూడా నిద్రపోకుండా ఆ సినిమాకి కష్టపడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే నేను రాజేంద్ర ప్రసాద్ అని చెప్తా. ఇప్పుడు మా అమ్మల్ని అందరినీ ఇలా గ్యాదర్ చేశాడంటే కేవలం రాజేంద్ర ప్రసాదే. అతను ఈ సినిమాలో వన్ పార్ట్ అని పక్కన కూర్చోకుండా అతను కూడా యాక్టివ్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నాడంటే ఒక కొత్తగా వచ్చిన నిర్మాత మన రెడ్డి గారు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అందరికీ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుద్ది. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారు సంపత్ గారు సినిమా బాగా చేశారు, బాగా డైరెక్ట్ చేశారు, మనం చూసాం. ఇక ఈ కార్యక్రమంలో ఎందాక చెప్పినట్టు మా అన్న చిన్న సినిమాలకి బతకడం కష్టం ఉందన్నారు. అది ఏమీ లేదు. సినిమా నిజంగా బాగుంటే ఇది బలవంలా హిట్ అవుద్ది. బాగున్న సినిమాను ప్రమోట్ చేసి కొన్ని థియేటర్లతో జనానికి వెళ్ళేలా చేస్తే మాత్రం సినిమా సక్సెస్ అవుద్దని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, రాజేంద్ర ప్రసాద్, ఖుషి ఇద్దరు హీరోలు ఉన్నారు. ఎందాక మా డైరెక్టర్తో చెప్తున్నాను, ఈయన చిన్నసై చిరంజీవిలో ఉన్నాడు, ఆ పునాదిరాలి సినిమాలో చిరంజీవి ఎలా ఉన్నాడు అలా ఉన్నాడంటే మా వాడు చెప్తున్నాడు, మా డైరెక్టర్ గారు కాదు నాగు సినిమాలో ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒక చిన్న పోలికలు మనకి చిన్న ప్లస్ అవుతాయి. ఇప్పుడు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా చిరంజీవి గారి అబ్బాయి లేదా మా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి ఎక్కలా అలా పోలికలు ఉన్నప్పుడు కూడా మనం సక్సెస్ అవుతాం. దానికి కారణం ఏంటంటే ఇది ఎంత ఫైట్ చేశాడు చూసాం, అలాగే డ్యాన్స్ చేశాడు చూసాం. నిజంగా ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్, కెమెరా ప్లస్ పాయింట్, ఎన్ని కలిస్తేనే సినిమా హిట్కి ముందుకు వెళ్తుంది. దీంట్లో ఎవడు పని చేయకపోయినా సరిగ్గా ఈ 24 క్రాఫ్ట్స్ కూడా డల్గా ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ 10 తలో వ్యక్తి తలో చేయి వేస్తేనే ఈ సినిమా ఈ రేంజ్కి వచ్చింది, ఇంత సక్సెస్ రేంజ్కి వచ్చింది. కాబట్టి ఎందాక మ్యూజిక్ డైరెక్టర్ నేను అనుకున్నా, మా శివనాగ్ గారితో చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఇతనికి ఒక అవకాశం ఇద్దాం మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఇలాంటి ఫంక్షన్ రావడం ఏంటంటే కొత్త టెక్నీషియన్ మనకి పరిచయం అవుతారు, వాళ్ళ టాలెంట్ని మనం వెలిబుచ్చి వాళ్ళకి మంచి అవకాశం ఇవ్వడానికి బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజేంద్ర ప్రసాద్ అని చెప్పాడు నన్ను 3 గంటలు ఉండాలని అన్నాడు. అంటే రోజుకి 4 ఫంక్షన్ ఉంటాయి మాకు, 3 గంటల నన్ను అరెస్ట్ చేస్తే ఎలాగంటే కాదు కదన్నా నన్ను ఉండాలన్నా అంటే నేను కేవలం 5:30కు వచ్చా. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ పిలిచిన అలా ఉంటుంది, డిమాండ్ చేసిన అలా ఉంటుంది, వార్నింగ్ ఇచ్చిన అలాగే ఉంటుంది. కాబట్టి అతనికి భయపడి నేను వచ్చి చాలాసేపు 5:30 నుంచి కూర్చున్నాను. ఏది ఏమైనా రెగ్యులర్ మేము ప్రతిరోజు ఆడియో ఫంక్షన్ ఉంటాం, మేము గొప్ప కాదు. మా నవీన్ అన్న రావడం అనేది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. అలా ఒక స్టార్ లాగా తలుపు మేము మెరిస్తే కొత్తగా మా అందరికీ చాలా బాగుంటుంది. అలా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ మేము చిన్న సినిమాలకి ప్రోత్సహించినట్టుగా బాగుంటుంది. అలా ఎంపీ గారు ఎక్కడి నుంచి వచ్చినా, వరంగల్ నుంచి వచ్చినా కూడా ఆయనకి సినిమా గురించి పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా ఇలాంటి వాటిలో వస్తే కనుక మా అందరికీ ఎంకరేజింగ్ ఉంటుంది సార్. ఒక మాట చెప్పారు, మంచి మాట. వరంగల్లో నేను మా అభిమానులు చెప్తాను, ఆయన ఎంపీ అంటే ఆయన నియోజకవర్గం ఎంతో తెలుసు మీకు. ఒక చిన్న పిలిపించి ఈ సినిమా బాగుందిగా చూడరా అని చెప్తే వాళ్ళ కార్యకర్తలో ఒక 10% వచ్చినా కూడా సినిమా సక్సెస్ అవుతుంది. కాబట్టి వారిని కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా రాజేంద్ర ప్రసాద్కి, మా నిర్మాత రెడ్డి గారికి, యంగ్ హీరోకి అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సారంగ మూవీ టీమ్కి ఫ్రమ్ మై సైడ్ బెస్ట్ విషెస్. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఇది రిలీజ్ చేస్తున్నారనగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకే వచ్చాం. బట్ వీళ్ళందరినీ కలిసాక మాట్లాడాక గుడ్ ప్రాజెక్ట్ చేశారు. ఈ మూవీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు టీజర్ లాంచ్ చేశారు కాబట్టి డెఫినెట్లీ సక్సెస్ అవుద్ది. మీ అందరికీ గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో కొత్త హీరోస్ అయినా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టరు అండ్ కేపీ గారు, ఆర్పి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ద మూవీ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. జనరల్గా నేను ఫంక్షన్స్కి చాలా దూరంగా ఉంటాను, రావడం కూడా ఉంటాను. అంటే ఎక్కువగా ఏదో తెలియని ఇదనమాట రావాలంటే. ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడాను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఎప్పటి నుంచో దాదాపు ఒక 30 years నుంచి నాకు బాగా మంచి మిత్రులైన ఆయన మార్నింగ్ నాకు ఫోన్ చేశారు, అన్నయ్య మీరు రావాలి అని చెప్పేసి. వెళ్దామా వద్దా అనుకున్నాను. బట్ అయినా చాలామందికి దూరంగా ఉంటున్నాను, వెళ్ళట్లేదు, ఏదో నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సరే వెళ్ళాలి తప్పకుండా, తమ్ముడు అన్నయ్య అంటూ నన్ను ఆప్యాయంగా పిలిచారు, వెళ్దాము అనుకున్నాను. మొన్న నేను ఫంక్షన్స్ రావడం మొదలుపెట్టింది మొన్న ఈ సినిమా మరి తిరగబడ్డ స్వామికి నా మిత్రుడు రవికుమార్ చౌదరి పిలిచినప్పుడు వెళ్ళాను. అది ఫస్ట్ శ్రీకారం, ఇది సెకండ్ సినిమాకి నేను ఫంక్షన్కి వచ్చాను. బట్ ముఖ్యంగా చెప్పాల్సిందంటే నవీన్ యాదవ్ గారి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఆయన నిజంగా చూస్తే అసలు నేను నాన్నగారు అట్నే బాబాయ్ గారు, రమేష్ గారు, నాన్నగారు శ్రీశైలం గారు, మీ అందరం బాగా ఫ్రెండ్స్ అప్పుడు కలిసి జిమ్ చేస్తుండేవాళ్ళం. కూడా నేను మధుబన్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవుతున్న టైంలో అన్నమాట.
చాలా ఇదిగా అప్పుడు మన శ్రీహరి, మన హీరో శ్రీహరి గారు కానీ, డేవిడ్ రాజు, అట్నే శ్రీశైలం గారు కానీ, రమేష్ యాదవ్ కానీ, అందరం కలిసి మేము అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అన్నమాట. బట్ అయితే ఏంటంటే అంటే పబ్లిక్లో రావటం నేను తక్కువ కాబట్టి నేను ఇప్పుడు చూసే చాలా ఆశ్చర్యపోయాను. ఒక నాయకుడు అవ్వటం ఆయన నవీన్ యాదవ్ గారు అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఇక ముఖ్యంగా నేను దీంట్లో చెప్పాల్సిందంటే ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నేను ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి హిందీ ఆర్టిస్ట్ అనుకున్నాను. నేను ఫస్ట్ చూసి ఆయన గెటపై చూసి నార్త్ ఆర్టిస్ట్ అనుకున్నాను. తర్వాత రాజశేఖర్ గారు నాకు మా ప్రొడ్యూసర్ గారిని పరిచయం చేస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. చాలా థ్యాంక్స్ అండి. చాలా సినిమా వచ్చి మీరు ఫస్ట్ టైము ఈ సినిమా చేయటం, ఇక టెక్నీషియన్స్ని అందరిని మీరు ఎంకరేజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమా చేస్తే 50 నుంచి 60 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారండి ఇక్కడ. చాలా హ్యాపీ. అంటే చిన్న సినిమాలే బ్రతకాలి అన్నట్టుగా చాలా బాగుంటుంది. అట్లాగే మా రామచంద్రన్ గారు, తుమ్మలపల్లి రామచంద్రన్ గారు ప్రతి దానికి ప్రతి విషయంకి ఆయన ముందుంటారు, ముందుండి ఎంకరేజ్ చేస్తారు. అసలు ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక గుండె ధైర్యం అంటే, సినిమా ఇండస్ట్రీలో మొత్తం తోడుకు గుండె ధైర్యం అంటే రామచంద్రన్ గారు అని చెప్పాలి ఫస్ట్. ఆయన ఒక గుండె అందరికి కూడాను, రామచంద్రన్ గారు ఒక గుండె. అట్లాగే ఈయన మా రాజేంద్ర గారు మా డిస్ట్రిబ్యూటరు, ఆయన ప్రతి సినిమాకి నేను ఉన్నాను, మీ సినిమాలు నేను ముందుంటానని, నేను చేస్తానని చెప్పి ఆయన ప్రతి సినిమాను కూడా చిన్న సినిమాను రిలీజ్ చేసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అట్లాగే సంపత్ గారు, మీ మేకింగ్ చాలా బాగుందండి, చాలా బాగా తీశారు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే నేను చిరంజీవి గారికి వీరాభిమానం. అంటే చెన్నైలో ఉన్నప్పుడు, మొదటి నిమిషంతో చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారు అన్నయ్య అంటే అంటునేవాడిని ఎక్కువగా. ఆయన అంటే తిరుగుతుండేవాడిని, ఆయన అంటే ఉండేవాడిని. బట్ ఎప్పటి నుంచి చూస్తానంటే చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తాను నేను. పున్నమనాగి సినిమాలో చిరంజీవి గారి గెటప్ ఎలా ఉందో ఈ బాబు గెటప్ అలా ఉందండి. టోటల్గా పున్నమనాగి ఆ రేంజ్లో కానీ టాలెంట్ కానీ, ఫైట్స్ కానీ, డాన్స్ కానీ మళ్ళీ అన్నయ్య మెగాస్టార్ గారిని మళ్ళీ తీసుకొస్తున్నాడు. డెఫినెట్గా 100% ఆ రేంజ్కి ఎదుగుతాడు. ఎదగాలని కూడా కాదు, ఎదగాలని కోరిక కూడా కాదు, ఎదిగి 100% ఎదుగుతాడు. ఎవరు ఆపలేరు కూడా. ఇది మాత్రం 100% గ్యారంటీ అనమాట. చాలా బాగా చేసావు నాన్న, అద్భుతంగా చేసావు టోటల్గా. థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారు. రాజేంద్ర గారు అంటే నిజంగా మా రామసత్యాన్ని గడిచినట్టుగా శ్రమజీవి ఆయన కూడా ఏంటంటే నిరంతరం సినిమా మాత్రం సినిమా మీద సినిమా చేస్తూనే ఆ సినిమా కంప్లీట్ అయిపోయి రిలీజ్ అయ్యేదాకా నిద్రపోకుండా నిరంతరం అన్నమాట. ఒక ఆయన సక్సెస్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది బ్రదరు. తప్పకుండా అబ్బాయి మంచి హీరో అవుతాడు. సరే, మీకు మంచి డబ్బులు వస్తాయి, ఈ సినిమాకి చాలా అద్భుతమైన డబ్బులు వస్తాయి. మంచి ఓటీటీ బాగుంటుందండి, బాగా వస్తుంది. టోటల్గా అన్ని రకాలుగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. ఇప్పుడే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఇప్పటి దగ్గర ఇందాక ఎంపీ గారు మన అందరూ వాళ్ళు ఇప్పుడే కేక్ కట్ చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనము మాట్లాడాల్సింది ఈ తారంగా సినిమా గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ తారంగా సినిమా ఇప్పుడే మనం సాంగ్స్ కానీ టీజర్ కానీ చూసాము. ఈ సినిమా అంటే మన డైరెక్టర్ గారి అక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఎందుకంటే ఈ కొత్త ఆర్టిస్టుల మీద ఈ డైరెక్టర్ గారు చేసిన కృషి కానీ, ఎందుకంటే వాళ్ళతో ఇప్పుడు చేయించుకోవాలంటే చాలా కష్టం అండి ఈ కొత్త ఆర్టిస్టులతోని. కానీ ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళతో ఇప్పుడు ఉన్న పొజిషన్లో చాలా ఇబ్బందులు. అలాంటిది ఈయన అంత ఆర్టిస్టులను రిస్క్ తీసుకుని మంచిగా చేశాడు. ఫైట్లు కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. మరి ముఖ్యంగా మా మిత్రుడు ఆర్పి గారు ఈ సినిమాకు కూడా అతను చాలా బ్యాక్ బోన్ అండి. ఈ సినిమాకు కూడా చాలా అతని కృషి ఉంది. ఆయన సాంగ్లో కూడా చూసాము, అతను ఒక సాంగ్లో కూడా యాక్టింగ్ చేశాడు మన ఆర్పి గారు. అయితే మన ఆర్పి గారు గురించి అంటే అతనికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఆయనకు 24 క్రాఫ్ట్స్ మీద ఆయనకు అవగాహన ఉంది. త్వరలో ఇప్పుడు మన ఆర్పి గారు కూడా డిస్ట్రిబ్యూటర్ రాజేందర్ ఫిలిమ్స్ మీద ఆయనే డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్నాడు ఈ సినిమా. అంటే నా పేరు అదే ఆర్పి గారు, రాజేందర్ నా పేరే. అంటే సో ఆయననే అన్నట్లు ఆర్పి గారు. చాలా థ్యాంక్స్. బాగా సినిమా వాళ్ళు కష్టపడారు. అందరికీ చాలా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్ ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారిది ఈరోజు బర్త్డే అని నాకు విషయం చెప్తూ నేను ఇప్పుడు అంటే ఒక పిక్చర్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా యమకింకరుడు అని మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో సినిమా చేశారండి.
ఆ సినిమా టైటిల్ పెట్టుకుని ఇప్పుడు త్వరలో నేను ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తున్నా, యమకింకరుడు. సినిమా పేరు వచ్చి యమకింకరుడు, చిరంజీవి గారి టైటిల్ మీద నేను ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాను. అంటే నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో సినిమాలు రిలీజ్ చేశాను, కంటిన్యూగా సినిమాలు కూడా ఇప్పుడు చేస్తున్నాను, ప్రొడక్షన్లు కూడా చేస్తున్నాను. ఇవన్నీ వీళ్ళంతా నాకు ఒక ఫ్రెండ్గా ఆర్పి గారు వీళ్ళందరూ నాకు హెల్ప్ కావాలని కూడా అడుగుతున్నాను. ఆ సినిమాకు కూడా వీళ్ళు హెల్ప్ చేయాలని కూడా నేను చెప్తున్నాను. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మీకు అంటే డేట్ ఈ వీక్లో కానీ 10 daysలో ఈ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు వీళ్ళు. సినిమా మీరు తప్పకుండా థియేటర్లో చూడండి. ఈ సినిమా చాలా, ఎందుకంటే ట్రైలర్ చూసాం కదా, మనకు చాలా బాగా అనిపించింది. మీరు ఈ సినిమా చూసి వీళ్ళకు మీరు విషయం చెప్పాలని నేను కోరుకుంటాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్పి గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ముందుగా ఆయనకు విషెస్ చెప్పుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మన ఇమోర్టల్ మూవీ టీజర్ని లాంచ్ చేయటం చాలా సంతోషంగా అనిపిస్తుంది మా అందరికీ. ఎందుకంటే పొద్దున ఆర్పిఎన్ఐని ఆల్మోస్ట్ యూసుఫ్ కూడా సర్కిల్లోనే ఎక్కడో చూశాను, కెమెరా పట్టుకొని జెండా ఆవిష్కరణ జరుగుతూ అంటే ఎర్లీ మార్నింగ్. సో ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా. నిన్న రాత్రి మాట్లాడాను, ఈరోజు పొద్దున అన్నయ్య అక్కడ చూసి వీడియో తీసుకుంటున్నాడు. అంటే తండ్రి ఎంత కసిగా ఉన్నాడో తనయుడు కూడా అంతే కసిగా ఉన్నాడు, ఇటు జనసేనలో ఇటు సినిమా పరంగా కూడా. రేపు రాబోయే రోజుల్లో మా పూర్తి జనసేన నుంచి సహకారం, నా మిత్రుడు, నా తమ్ముడు, నాతో పాటు ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా జనసేన జెండా మేము కలిసి తీసుకొని వెళ్ళిందే. ప్రతిరోజు జనసేన గెలవాలని కోరుకుంటే మిత్రుల్లో ఒకటి ఇమోర్టల్ ఈరోజు హీరోగా మారటం చాలా హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. ఇంకోటి, ఎప్పుడు మనిషి ఏమవుతుందంటే పడి లేస్తూ నడకని నేర్చుకుంటాడు. అమ్మ బిడ్డను ఎలా నడక నేర్పిస్తుందో ఆ తండ్రి ఈరోజు ఇమోర్టల్ని వెన్నంటే ఉండి అడుగులు వేయిస్తున్నాడు. ఈ అడుగుల్లో మన ఇమోర్టల్ సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఆర్పిఎన్ఐ గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం మాట్లాడినా మీ ముందు కోతి ముందు గంతులేసినట్టు ఉంటుంది. ఎందుకంటే మేము రాజకీయం, మీరు సినిమా. సరే, ఏదైనా నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి పెరిగిన కాబట్టి నాకు సినిమాలు అంటే ఇష్టం. మా మిత్రుడు హబీద్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఒక సినిమా గురించి పోవాలంటే తమ్ముడు కూడా నాకు పరిచయమే. కదే తమ్ముడు అనుకోలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఇక్కడ ముందు చూసినాక. అయితే నాకు కూడా సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి రావడం జరిగిందండి. సో ఇక్కడ ఒక ఆశయంతో, లక్ష్యంతో ఏదైతే పనిచేస్తామో అది ఎప్పుడు కూడా విజయం సాధిస్తుందని మనం తెలుసు. ఇవాళ ఒక తండ్రి, ఒక కొడుకు తపన, తండ్రి డాన్సర్గా ఉండి డాన్స్ మాస్టర్గా వచ్చి ఇంకా నేను ఏదో చేయాలి సినిమాలో, నాకు ఇంకా సరిపోలేదు అన్నప్పుడు అతని తనేను దింపిని చూసినావా, అది పట్టుదల. ఈరోజు డాన్సర్గా ఉండి అతన్ని హీరో చేసిందంటే నాకు కూడా కొంచెం ఇండస్ట్రీ టచ్ ఉంది కాబట్టి అంత ఈజీ కాదండి. అందులో ఇలా రాజకీయ అంటే 2 వేదికలు, ఇటు సినిమా వేదిక, రాజకీయాలు కూడా చాలామంది వచ్చారు. ఏదేమైనా ఇంతకుముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమా వేరు. ఇంతకుముందే స్టేజీ పైన పెద్దలు మాట్లాడుతూ బలగం అన్నారు, బలగం అని అన్నారు. ఆ డైరెక్టర్ వేణు గారు బలగం తీసేటప్పుడు ఇంత పెద్ద సినిమాలు ఉన్నాయి, ఇంత బడ్జెట్ ఉంది, నా సినిమా ఆడతా అనుకున్న మాత్రం ఆయన తీయకపోతుండే. నా సినిమా ఆడతాను తీసి చూసినావా, అదే ఆయన విజయం. కాబట్టి చిన్న సినిమాలు రావాలి, చిన్న సినిమాల్ని ప్రోత్సహించాలి. తప్పకుండా ఇండస్ట్రీ కాకుండా బయట పెద్దలు కూడా, ఇలాంటి పొలిటికల్ లీడర్స్ కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఏదేమైనా రానున్న రోజులలో సినిమా హీరో అంటే ఇంతకుముందు లెక్క కాదు, దానిలో మాత్రం విషయం ఉంటే మాత్రం బలగం మరో బలగం అవుతుంది. ఈ సినిమా కూడా తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉండాలని, ముఖ్యంగా ఇంత డేర్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నా. ఎందుకంటే సార్, ఒక సినిమా ఆడదో తెలియదు, పెట్టిన డబ్బులు వస్తాయో తెలియదు, కానీ ఒక ఫ్యాషన్ చూసిన రెడ్డి గారికి
రియల్ ఎస్టేట్లో ఉండి, అంటే నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్న ఆడ డబ్బులు సంపాదించిన ఒక సినిమా చేయాలి అనే తపన ఆరాట ఉండి ఆయన కూడా ఒక క్యారెక్టరేషన్ చూసినావా, అదేండి ఫ్యాషన్ అంటే. నిజంగా రానున్న రోజులు అలాంటి సినిమాలకి మనం అది చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు చేస్తూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. నమస్కారం మీడియా మిత్రులందరికీ. నా పేరు వి సురేష్ చౌదరి అండి. గతంలో ఒక 8-10 ఇయర్స్ క్రితం 4 మూవీస్ దాకా చేశాను. చాలా లాంగ్ టైం మళ్ళా ఛాంబర్లో అడుగుపెట్టి నలుగురితో సన్నిహితంగా నడుస్తున్నా. భవిష్యత్తులో సినిమా చేయాలని ఉంది, చేస్తాను. కానీ రాజేంద్ర ప్రసాద్ బ్రదరు నాకు 17 ఇయర్స్ నుండి పరిచయం. ప్రతి క్షణం అమ్మ కోసం అనే సినిమా ఆయన తొలి చిత్రంతో నాకు పరిచయం అయ్యాడు. ఇలా క్యాజువల్గా ఫోన్ చేసి అతనికి, అదే రవికుమార్ చౌదరి గారు తీసిన తిరగబడరా స్వామి అనే సినిమా మా ఫ్రెండ్కి 2 జిల్లాలు ఇప్పిద్దామని బ్రదర్గా ఫోన్ చేసి నెంబర్ తీసుకుని అలా టచ్లోకి వస్తే, ఇలా మా బ్రదర్ ఏమన్నాడంటే తన పిల్లలిద్దరిని పెట్టి సినిమా చేశాను, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి బ్రదర్, నువ్వు రావాలి అని అడిగారు. సరే వస్తానన్నాను. అట్లా ఈ ట్రైలర్ చాలా నీట్గా ఉంది, కెమెరా పంతనం బాగుంది, డైరెక్షన్ ఓకే, డిఓపి కూడా ఎక్సలెంట్గా ఉంది. సినిమా సక్సెస్ అవ్వాలి, ఈ పిల్లలకి భవిష్యత్తు మంచిగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఉంటానండి. నమస్కారం అండి. వచ్చిన వాళ్ళందరికీ మా మీద అభిమానంతో పిలువగానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు వచ్చిన మా గెస్టులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు మా సినిమా ట్రైలరు, టీజరు రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే శుభ సందర్భంగా చేయడం జరిగింది. అది కాకుండా ఈరోజు మా సినిమాలో మా హీరో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద భక్తుడు. ఆ భక్తికి నిదర్శనమే ఈరోజు మా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. మాకు కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకు, తర్వాత పవర్ స్టార్ అభిమానులకు, ఇప్పుడే ట్రైలరు టీజర్ లాంచ్ చేసిన నవీన్ యాదవ్ గారికి, స్వాతిరెడ్డి గారికి, రామ్ సత్యనారాయణకి అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు చెప్తూ, ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మా తారంగ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ 2-3 సభల్లో చెప్పేశాను, కానీ క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. అనుకోకుండా ఈ సినిమా తెర మీదకి తీసుకొచ్చింది మాత్రం మా శ్రీనివాసరెడ్డి ప్రొడ్యూసరు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి సారు మేము ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్లు తీసేటోళ్ళం. ఆ 2-3 అవార్డ్స్ కూడా వచ్చినాయి. అవార్డ్స్ వచ్చిన తర్వాత నేను యూఎస్కి వెళ్ళాను. యూఎస్కి వెళ్ళి ఒక మంచి కథ రాసుకున్నాను. తర్వాత మేము యూఎస్లో ఉన్న కానీ కూడా తరచుగా ఫోన్లు చేసుకుంటుంటాం. ఫోన్లు చేసుకుంటుంటే ఈసారి వస్తే మేము సినిమాకే ప్లాన్ చేద్దామన్నారు. అన్నారు కదా అని చెప్పి కథను తీసుకొని వచ్చి సార్ ముందర పెట్టేసరికల్లా చదివి చాలా బాగుంది సబ్జెక్టు, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, అట్లా ఎట్లా అంటే మాకు ఇమీడియట్గా మా కరాటే మాస్టరు కామన్ ఫ్రెండు కట్ల రాజేంద్ర ప్రసాద్ ఆర్పి గారు అంటారు, ఆయన ఉన్నారు కదా సార్, మనం ఆయనతో వాళ్ళ అబ్బాయిని పెట్టి నేను ఒక 5 ఏళ్ల క్రితము ఒక షార్ట్ ఫిలిం తీశాను, దానికి అవార్డు వచ్చింది, హృదయస్పందన అని షార్ట్ ఫిలిం. సరే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మనకి ఆర్పి గారు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్తో మనం కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నాం కాబట్టి మనకి వెనక కొద్దిగా సపోర్ట్ ఉండే వాళ్ళని పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళగలమంటే మంచి ఆలోచన, ఒకసారి మాట్లాడదామనగానే సరే అని ఆర్పి గారి దగ్గరికి కలవడం జరిగింది. కలిసిన వెంటనే ఆయన ఏమన్నాడు, చాలా బాగుంది సార్ సబ్జెక్టు, చాలా ట్విస్టులు మీద ట్విస్టులు బాగా రాశారు, దీన్ని తప్పకుండా చేద్దాం సార్, ఎందుకు మనమే కలిసికట్టుగా చేద్దాం, ఈ సినిమా ఇష్టపడి కష్టపడి చేద్దాం, సక్సెస్ ఆ భగవంతుడే ఇస్తాడు అన్నాడు. నిజంగా ఇష్టపడ్డాము, కష్టపడ్డాము, సినిమా వరకు బాగా తీసాము. ఇంకా మా హీరో జనసేన వీరాభిమాని, పవన్ స్టార్ వీరాభిమాని, ఇంకా ఈయన చేతుల మీదే లాంచ్ చేయాలనుకొని
పవర్ స్టార్ డైలాగ్ ఉంటే బాగుంటుందని అనుకోకుండా ఫైట్లో అనుకోవడము, ఆ బిట్టు పెట్టడము, అది క్లిక్ కావడము, దాని నుంచి ఈ పవర్ స్టార్ అభిమానులకంతా ఒక పండగ మాదిరి అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పేదేమంటే పవర్ స్టార్ అభిమానులకు నేను చెప్పేదేమంటే పవర్ స్టార్ అభిమానులు సినిమా రిలీజ్ అయిన వెంటనే మీ ఓపెనింగ్స్తోన పవర్ స్టార్ సినిమాని ముందుగా మీరు ఇట్టు చేస్తారు. అట్లే పవర్ స్టార్ అభిమాని అయిన మాకు అట్లా ఇమ్మోర్టల్స్ కూడా పవర్ స్టార్ అభిమానులు ఫస్ట్ ఓపెనింగ్ ఎలా చేస్తారో ఈ సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు మీ అభిమానం సేమ్ మాకు పవర్ స్టార్ కళ్యాణ్ అభిమానమే ఉంది అని చెప్పి నిరూపించాలని కోరుకుంటూ ఈ సినిమాకు సహాయ సహకారాలు అందించిన మిగతా టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము మాట్లాడడానికి ఏముంది, మా అభిదాన్ని అన్నీ మాట్లాడేశారు, మా మనసులో ఉన్నాయి కూడా మాట్లాడేశారు. ముందుగా జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీ తరపు నుంచి, మా తరపు నుంచి, అందరి తరపు నుంచి చెప్తున్నాను. సెకండ్, హీరో గారికి కూడా కంగ్రాట్స్, ఇలానే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ 6 నుంచి మేము ప్రతి ఒక్క ఏరియాలో కేక్ కటింగ్ కానీ, ర్యాలీలు కానీ, ప్రతి ఒక్కటి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్క ఏరియాలను చేసుకుంటూ లాస్ట్కు 6 o'clock మేము పార్టీ ఆఫీస్కి వచ్చామండి. ఆఫీస్కి వచ్చినాక అక్కడ లాస్ట్ కేక్ కటింగ్ చేసినాక మా ఆబిదన్న ఇంటికి వెళ్ళే ముందు చిన్న ఇక్కడ ఒక ట్రైలర్ లాంచ్ ఉందన్న, ఒకసారి వెళ్ళేసి వద్దాము అన్నారు. ఓకే అన్న వెళ్ళేసి వద్దామని నేను కూడా అందరం కలిసి వచ్చాము. ఎందుకు అంటే చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కొనిదల వంశం ఎవరైనా సరే కొత్త వాళ్ళని ముందుకు తోయాలి, కొత్త వాళ్ళని ముందుకు రావాలి, చిన్న సినిమాలు ముందుకెళ్ళాలి. మనమే ఇండస్ట్రీలు మన మీద కాదు, ఎవ్వరు సొంతం కాదు, కొత్త వాళ్ళు ముందుకు రావాలని ఆ మాటతోటే అభిధానంగానే మేము ముందుకు వచ్చేసాము. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ట్రైలర్ లాంచ్కి నిజంగా అద్భుతము, మేము ముందుకెళ్తారు. ప్లస్ ఇంకోటి గుర్తించడం లేదు, ఈ రోజు కూడా ఓజీ కూడా ఈ రోజే రిలీజ్ అయింది. దాంతోపాటు మీరు కూడా ఫుల్ సక్సెస్ కావాలని కోరుకుంటూ హీరో గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ప్రపంచ సినిమా ఇండస్ట్రీకి అయిన దేవులైన మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈరోజు నా అన్న, మన అన్న, మన అందరి అన్న ఆయన పుట్టినరోజు రోజున నా టీజర్ ట్రైలర్ లాంచ్ చేశారు. నాకు తెలీదు, ఇక సడన్గా డాడీ నేను ఇక అన్న బర్త్డే అనేసరికి నేను ఇంకా ఇంట్లో ఉండా, ఇంకా నేను బయటకు పోవాలి, అటు తిరగాలి, తిరుగుతూనే ఉండాలి, కేక్ కటింగ్ అక్కడ ఇక్కడ, పార్టీ ఆఫీస్తో అక్కడనే ఉండాలి, మొత్తం అన్న వాళ్ళతో తిరుగుతూ ఉంటాను. ఇంకా డాడీ సడన్గా నీకు ఒక గిఫ్ట్ ఇస్తానురా, మీ అన్న బర్త్డే కదా, ఆ రోజు పొట్టిజే సార్ గారు చెప్పినట్టు ఆ రోజు సార్ నీకు గిఫ్ట్ ఇస్తాను, అదేంటంటే ఆ రోజున ట్రైలర్ లాంచ్ చేస్తామని చెప్పారు నీది అని చెప్పారు. ఇక నేను ఇంకా సంతోషం పడ్డా. లాస్ట్ టైం కూడా ట్రైలర్ లాంచ్ జరిగేది, కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల రిలీజ్ అవ్వలేదు. సో నా అదృష్టం అనుకుంటా, అన్న బర్త్డే రోజున సార్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను ఏం చెప్పాలంటే, నాకు ఆయన ఎందుకంత ఇష్టం అంటే, నేను ఇక్కడ ఉన్నాను అంటే నాకు ఆయననే. నాకు తెలియదు ఎందుకంత ఇష్టము నాకు అని. మా డాడీ అయితే, మా మమ్మీ అయితే ఏడ్చింది ఒకసారి, నేను పవన్ కళ్యాణ్ కోసమా నేను కన్నది, ఆయన కోసమా నేను పుట్టించింది, నేను మా కోరికలు తీరుస్తావు అనేసి నిన్ను ఎన్నో హోప్స్ పెట్టుకుంటే నువ్వేంట్రా పవన్ కళ్యాణ్ తిరుగుతున్నావు, ఆయన వెంట ఏముందిరా ఆయన వెంట అని మా అమ్మ ఏడ్చిన రోజులు ఉన్నాయి, మా నాన్న నన్ను కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఎంత ఏం చెప్పినా కానీ ఈ కట్టే కాలంత వరకు పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్నాయి. ఎవరు కొట్టినా ఏం చేసినా అభిమానం అంతే. ఏంటంటే అన్నయ్యని ఇప్పటిదాకా దూరం నుంచి చూడడము, దూరం నుంచి సంతోషపడ్డము, ఇది ఒక్కటే నాకు తెలుసు. వెళ్ళాలి, ఫోటోలు దిగాలని ఆశ లేదు. ఎందుకంటే నాకంటూ కోరిక ఏంటంటే, నా లెఫ్ట్ సైడ్లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, నా రైట్ సైడ్లో మా నాన్నగారు ఉండాలి. ఆ ఒక్క ఫోటో కావాలి నాకు. ఆ ఒక్క ఫోటో వచ్చిన తర్వాత ఇంకా ఈ జన్మకి ఇది చాలని అనుకుంటున్నా. ఆ ఛాన్స్ ఆ రోజు వచ్చేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను, ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇక్కడ
నేను దూరం ఎప్పుడు చూసినా పార్టీ ఆఫీస్కి ఎప్పుడు చూసినా నేను దూరం నుంచి చూస్తుండేటోడిని, గేటు దాకా పోతుండే, అన్నయ్య ఉన్నారా అని తొంగి తొంగి చూస్తుండే. ఒకరోజు ఇదే రోజు ఇక September 2nd 3 years బ్యాక్ అనుకుంటా, 5 years బ్యాక్, ఏంటి ఆ అబ్బాయి అలా చూస్తున్నాడు ఏంటి అని ఆరిఫ్ అని ఇలా దగ్గర పిలిచాడు. పిలిచేసి ఏంటి అంటే అన్నయ్యని చూడడానికి వచ్చాను ఇలా ఇలా అంటే, అవునా ఓకే ఓకే ఏం చేస్తుంటావు ఇలా అని. ఇంకా అన్నయ్య నుంచి ఆబిదన్న పరిచయం అయ్యి ఆ రోజు ఇంకా నా ప్రేమ ఏంటో పవన్ అన్న గారి మీద నాకు ఎంత ప్రేమ ఉంది ఏంటో వాళ్ళు తెలిసిపోయింది. ఇంకా వీరు మనతో ఉండాలి మా తమ్ముడు అనేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ సినిమా ప్రీవెంట్ అయినా, ఏ ఈవెంట్ అయినా సరే ఒక్క ఫోన్ వాళ్ళకి కొడితే ఈ నిమిషంలో ఎంత బిజీ అయినా సరే, హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ ఏమొచ్చినా వెంటనే ఇమ్మోర్టల్ నీకు తోడుగా ఉంటాము అని నా వెన్నంటూ ఉంటారు వాళ్ళందరూ. నాకు పవన్ అన్న గారు నా ఈవెంట్కి వస్తారో లేదో నాకు తెలీదు ఫ్యూచర్లో, కానీ వీళ్ళు వస్తే అన్న బ్లెస్సింగ్స్ వచ్చినట్టే అని నేను అనుకుంటాను ఎప్పుడు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు తమ్ముళ్ళలాగా నాకు ఎప్పుడు తోడుగా నీడగా ఉంటారు. నేను ఒక్కటి చెప్పుకోవాలి, ఒక సంఘటన చెప్పుకోవాలి. ఏంటంటే ఒకరోజు మాకు అసలు ఒక 1 రూపీ అండ్ 150 రూపీస్ మా దగ్గర ఉన్నాయి ఆ రోజు. మా డాడీ అసలు ఎటుపోయినా ఆఫర్స్ రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా మమ్మీ ఇదంతా కాదు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాము, ఎంతో అంత నేను పట్టుకొని తిరుగుతాను, ఛాన్స్ ఇవ్వమని చెప్తాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఛాన్స్ ఇవ్వని అడుక్కుందాం పదా, ఇట్లా అడుగుదాము రిక్వెస్ట్ చేద్దాం పదా అని మా మమ్మీ నేను ఎలా వెళ్తామమ్మ డబ్బులు అంటే 150 రూపీస్ ఉన్నాయి మా దగ్గర ఆ రోజు. ఈ సంఘటన అన్నదాకా వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పుకోవాలి. ఈ అన్న వాళ్ళ దగ్గర చెప్పుకుంటే అన్నదాకా పోతే నాకు చాలు. ఆ 150 రూపీస్ తీసుకొని మాదాపూర్ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ అప్పుడు పార్టీ ఆఫీస్ ఉండేది. 50 రూపీస్ ఆటో ఛార్జెస్ అయినాయి నాకు మా మమ్మీకి. పార్టీ ఆఫీస్కి వెళ్తే అన్నయ్య గారు ఉన్నారా కలవాలి, ఇట్లాంటి సెక్యూరిటీ లేదు, ఈవినింగ్ రండి అని చెప్పారు. ఈవినింగ్ రావాలా అంటే ఇప్పుడు ఉంటారు కదా ఎట్లయినా ప్లీజ్ ఒక్కసారి వెళ్తాము మాట్లాడాలి, మా ఆయన కొరియోగ్రాఫర్ డైరెక్టర్ మా కొడుకు నీ సినిమాలు చేసి అంటే నేనే ఈవినింగ్ కావాలి. సరే ఇదేంటి సరే అమ్మ ఈవినింగ్ వద్దాం పదా అని మళ్ళీ వెళ్ళాం. 50 రూపీస్ అయిపోయినాయి. ఇంకా మా దగ్గర ఉన్నాయంటే 50 రూపీసే. 7 అయింది, ఇంకా ఆటోలు వెళ్ళిపోతున్నాయి. నాకు సరే అమ్మ 10 వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ వచ్చాం. వస్తే ఇంకా మళ్ళీ వస్తే కళ్ళు అన్నారు వాళ్ళు. కళ్ళు భయ్యా ప్లీజ్ ఎమర్జెన్సీ ప్లీజ్ అని మా బాధ చెప్పుకుంటూనే ఉన్నాం ఆ సెక్యూరిటీకి. వినలే లేడు వెళ్ళిపో అని అర్ధగంట నేను మా అమ్మ సరే ఎప్పుడు వస్తే అప్పుడు రాని కూర్చుందాం ఇన్నే కూర్చో అమ్మ అన్న. కూర్చున్నాం ఇంకా నాకు కోపం వచ్చింది. లైఫ్లో ఫస్ట్ టైం అన్న మీద కోపం వచ్చింది. ఈయననా నేను పూజిస్తుంది, ఈయననా నేను దేవులాగా పోల్చుకుంటున్నా, ఇన్ని బాధలు ఉన్నాయి నేను చెప్పుకోలేకపోతున్నానే, రాణిస్తలేరే ఈయననా నేను పూజిస్తుంది, చల్ నడమ్మా పోదాం నడు, ఏ పవన్ కళ్యాణ్ లేడు, నాకు ఏ దేవుడు లేడు, నాకు ఏ అన్న లేడు, పదమ్మా వెళ్ళిపోదాం అని కోపంగానే ఉండరా అని మా అమ్మ. సరే అనేసి మళ్ళీ సెక్యూరిటీ దగ్గరికి ఉన్నాడా లేదా ఒక్కటే మాట చెప్పు, కుల్లా ఇలా చెప్పకన్నా. నేను చెప్తే నేనే 1 మినిట్ రుకో 1 అవర్ రుకో అన్న. సరే ఆగినాం, కోపం వచ్చింది. లేడు అన్న. తర్వాత 1 అవర్ ఆగమన్నాడు, మళ్ళీ లేడు అని చెప్పాడు. ఇక సరే అనేసి పదమ్మా అనేసి నేను ఇట్లా వెళ్తుంటే కళ్ళ ముందు పవన్ అన్న ఇలా వెళ్ళిపోతున్నాను, ఆ ముంగటి నుంచి కారులో వెళ్ళిపోతున్నాను. కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. అంటే ఆ రోజు నాకేం అర్థమైందంటే ఉట్టి నా బాధ చెప్పుకోవడానికే నేను ఇంత కష్టపడుతున్నాము, ఎక్కడెక్కడ ఊరి నుంచి వస్తారు జనాలు చెప్పుకోవడానికి, పేపర్లు పట్టుకొని ఏదో రిక్షా ఏదో బస్సులు ఎక్కువ ఏదో ఎంతోమంది వస్తూ ఉంటారు. నేను ఇక్కడిక్కడనే ఉంటాను, నేను ఎలాగో వచ్చాము ఎలాగో వెళ్ళిపోయాం, కానీ మా బాధ మీకు మీ దాకా చేరతలేదన్న. మీరు నాయకుడు, మేము జెన్యూన్ పర్సన్స్తో మీరు ఉండరు, జెన్యూన్ పర్సన్స్ కాని వాళ్ళతో మీరు ఉంటారు. అది మాకు చాలా బాధ అనిపిస్తుంది. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు హుస్సేన్ సాగర్ లాంటి వాళ్ళన్న చాలా పెద్ద హృదయం, అలాంటి హృదయంలో మీ చుట్టూ ఇంత చెత్త ఉందన్న, ఇంత చెత్త ఉంది. కానీ ఆ చెత్త దాటుకు మేము రావాల్సి వస్తుంది. సో ప్లీజ్ మా బాధలు చెప్పుకునే వెళ్ళేదాకా చూడండి, చూస్తారని నేను నమ్ముతున్నాను.
మీరు ఎప్పటికైనా మీరే నా దేవుళ్ళు, మీరే అంతా నాకు, అది అందరికీ తెలుసు. నేను ఇంకేం మాట్లాడాలో నాకు తెలియదు. ఒకటే చెప్తాను, అమ్మ నాన్న తర్వాత నా దేవుడు పవన్ కళ్యాణే. నేను ఆ దేవుడిని చూడలేదు, ఏలో ఉంటాడు కూడా నాకు తెలియదు. ఆ దేవుడు నేను చూసిన దేవుడు పవన్ కళ్యాణే. ఆయనకి దండేస్తాను, కొబ్బరికాయ కొడతాను, బొట్టు పెడతాను. ఇది మాత్రం అంతే, ఎందుకంటే ఆయన నా దేవుడు కాబట్టి. ఈరోజు రిలీజ్ చేసినందుకు, ట్రైలర్ రిలీజ్ చేసినందుకు, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు సంపత్ గారు, డాడీ, అందరూ ఇక్కడికి వచ్చిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా లేట్ అయిపోయింది, చాలామంది వెళ్ళిపోయారు, కానీ ఉండాలి ఈ ప్రోగ్రామ్ అయిపోయేదాకా ఉండాలి, అప్పుడే వెళ్ళాలి అని చెప్పి మా ప్రేమ కోసం, మా విజయం కోసం మీ ఎదురు చూస్తూ, మీ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూ మీరు ఇక్కడ దాకా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంత లేట్ అయినా సరే ఆపిదన్న వాళ్ళు వచ్చారు, నాకు చాలా సంతోషం. ఎప్పుడు మీరు నాతో ఉంటారని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇంకా నేనేం చెప్పుకోలేను. జై జనసేన, జై జనసేన. 2000 నోట్లు తీసుకుని ఓటేసే దమ్ము మీకుంటే ఒక్కసారి 2000 నోట్లు తీసుకోకుండా ఓటేయండి. అది మీ నాయకుడు ఏంటో మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. జై తారంగా. నేను కెమెరామెన్ కే దత్తు గారు ఆపరేటర్ కెమెరామెన్ అండి. చిరంజీవి గారు సినిమాలో ఒక 40 సినిమాలు అసిస్టెంట్గా చేశాను. తర్వాత కళ్యాణ్ బాబు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలని మొత్తం నేను అసిస్టెంట్గా చేశాను, దగ్గరుండి చూశాను. అదంతా కాకపోయినా బాగా పరిశీలిస్తాను. ఈ సినిమా చేయడానికి మా డైరెక్టర్ గారు సంపత్ గారు, తర్వాత కట్ల రాజేంద్ర ప్రసాద్ గారు, జై జనసేన. అండ్ మలేష్ అన్న రండి. అండ్ మా డైరెక్టర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నిర్మాత గారు ఎక్కడికి వెళ్ళారు? బయట ఉన్నారు. ఓకే. అండ్ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకు నేను మ్యూజిక్, స్టంట్స్ అండ్ స్క్రీన్ ప్లే, కొన్ని పాటలు రాయడం జరిగింది, కొరియోగ్రఫీ చేయడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని అంతా నాకు అందించింది మా సంపత్ గారు. ఆయన చెప్పడం, ఆ తర్వాత నన్ను నిర్మాత గారు నడిపించడం జరిగింది. ఈ చిత్రం ఇంత బాగా వచ్చిందంటే కేవలం తనకేం కావాలో డైరెక్టర్ గారు అడగడం, నాకు ఏం అందించాలో అది అందించడం, నిర్మాత గారు చేయడం. అలా చేయడం వల్లే నేను అంటే రాత్రి పగలు మేము ముగ్గురం చాలా కష్టపడ్డామండి. మేము అంత ఇంత కాదు. ఎందుకంటే పెద్ద సినిమా అంటే అన్నీ కాళ్ళ దగ్గరే ఉంటాయి పెద్ద నిర్మాతలు అని. అంటే మేము చిన్న నిర్మాత, మా నిర్మాత గారు అన్నీ మా కాళ్ళ దగ్గరికి రావు, మేము రప్పించుకోవాలి. అన్నిటిని మేము చాలా కష్టపడి తెప్పించుకున్నాము, కష్టపడి ఇష్టపడి చేసాము ఈ సినిమాని. ప్రతి సీన్ కానివ్వండి, ప్రతి డైలాగ్ కానివ్వండి, తెర మీద కనిపించే ప్రతి దృశ్యాన్ని తనకేం కావాలనో తను నాతో చేయించుకున్నారు డైరెక్టర్ గారు. తనకు ఆయన యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే వర్క్ తీసుకునే రాక్షసుడు. తనకు ఏది కావాలో అది వచ్చేంత వరకు వదలడు. రాత్రి పగలు ఇప్పుడు ఆయన నాకంటే చాలా పెద్దవాళ్ళు. మేము షూటింగ్ ఒకరోజు అయితే 3-4 అయింది. 4 గంటలైనా కూడా ఆయన చాలా యాక్టివ్గా మా పక్కనే కూర్చొని ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని ఆలోచిస్తూ, దూరం నుండి ఒకవేళ ఆయన అనుకున్నది నేను తీయకపోతే మళ్ళీ దగ్గరకు వచ్చి ఇలా ఉండాలి, షార్ట్ ఇలా ఉండాలి, ఇలా కావాలి, ఈ అమ్మాయి ఇలా చేయాలి, ఈ అబ్బాయి ఇలా చేయాలి, ఇటువంటి డైలాగులు ఉండాలి, ఇది మన కథలో మనం అనుకున్నాం కదా అని మేమంతా ప్రతి షాట్, ప్రతి సీన్, ప్రతి లొకేషన్లో మేము ఏ సీన్ అయితే మేము అనుకుంటామో ఆ సీన్ని పొద్దున తీయాలని అనుకున్నప్పుడు బిఫోర్ డే ఆ లొకేషన్కి వెళ్ళి చూసాం. మీరు నమ్మరు, ఇది ఒకటైతే సెట్ వేయాలి, జాతర సీన్ ఒకటి ఉంది ఈ సినిమాలో. ఆ రియల్ జాతర గురించి ప్రొడ్యూసర్ గారు, నేను, డైరెక్టర్ గారు ముందుగా ఒక టెంపుల్ దగ్గర, శంకరపల్లిలో టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు టెంపుల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలపాలి, పలానా రోజు ఇక్కడ జాతర జరుగుతుందండి, ఆ రోజు వచ్చి మీరు ఆ సీన్ చేసుకోండి అని అంటే దాని గురించి 15 రోజులు ఆగి ప్రొడ్యూసర్ గారు, నేను వాటి గురించి చర్చించి మళ్ళీ దాన్ని ఆ సీన్ని మార్పులు చేర్పులు చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ జాతరలో రియల్గా షూట్ చేసాం. అది వెయ్యాలంటే దగ్గర ఒక 30-40 లక్షల సెట్ అవుతుంది, అంత పెద్ద రియలిస్టిక్గా తీసాం. అలాగే ఇంకొకటి
నేను ఈ ఐటెం సాంగ్ ఇలా ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పేసి ప్రొడ్యూసర్ గారిని అంటే ఆయనే వెతికి తన ఫ్రెండ్స్ సహాయంతో ఒక పెద్ద పబ్బు పర్మిషన్ తీసుకొని వచ్చాడు. ఆ పబ్లో సాంగ్ మీరు చూశారు. అలాగా ప్రతిదీ ఈ సినిమాలో రాజీ పడకుండా ఒక సాంగ్ తీయడానికైతే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరి కారు అండ్ యూనిట్ అంతా బయలుదేరి హైదరాబాద్ మొత్తం తిరిగి ప్రొడ్యూసర్ గారికి చెప్పా, ఇలా తీయాలనుకుంటున్నాం సార్ అంటే, గో హెడ్ సార్, మీరు ఎలా అనుకుంటున్నారో అలా తీయండి, బాగా రావాలి అని మేము సారు డైరెక్టర్ గారు మేము నిర్ణయించుకొని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని హైదరాబాద్ మొత్తం మెయిన్ క్యాపిటల్స్ అన్నిటి దగ్గరికి తిరిగి ఆ సాంగ్ తీయడం జరిగింది. ఒక్కొక్క సాంగ్ని ఒక్కొక్క డిజైన్ చేశాం. ఇది నిజంగా పెద్ద సినిమాలు అంటే పెద్ద సినిమాలను నేను విమర్శించట్లేదు. నిన్న శుక్రవారం ఒక పెద్ద స్టార్ హీరోది రిలీజ్ అయింది, అసలు జనాలు కూడా ఉండట్లేదు. మొన్న ముందు ఒక పెద్ద స్టార్ది రిలీజ్ అయింది, జనాలు ఉండట్లేదు. ఒక్కసారి మా సినిమా చూడండి దయచేసి. చిన్న సినిమాలను ఆదరించడానికి మీరంతా ముందుకు వస్తారు. మా సినిమా రిలీజ్ అవుతుంది, దయచేసి ఒక్కసారి టికెట్ పెట్టి చూడండి. 100% ఆ సినిమాలో పెద్ద సినిమాల్లో లేనిది ఈ సినిమాలో ఉందిరా అని మీకు అనిపిస్తుంటుంది. ఆ స్టోరీ కానివ్వండి, ఆ సీన్ కానివ్వండి, ప్రతి సీన్ మిమ్మల్ని కూర్చోబెడుతుంది. మా సినిమాలో ప్రతి సీన్ ఒక సస్పెన్స్. సినిమా ఇంటర్వెల్ వరకు ఒక ఎత్తు ఉంటుంది, ఇంటర్వెల్లో ఒక మంచి బ్రేక్ ఉంటుంది, ఒక సస్పెన్స్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత సస్పెన్స్ మీద సస్పెన్స్ వెళ్తూ ఉంటుంది. సినిమా మిమ్మల్ని ఆద్యాంతం కూర్చుండబెడుతుంది, ఆహ్లాదానికి తీసుకెళ్తుంది ఈ తారంగ సినిమా. ఒక్కసారి దయచేసి మా సినిమాని ఆదరించండి. నిజంగా చెప్పాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, కొంతమంది చాలామంది పెద్ద ప్రముఖులు కానీ అంటే సినిమాలను కొనేవాళ్ళు ఎవ్వరూ ఎంకరేజ్ చేయట్లేదు. ఆడియోను కొనడానికి ముందుకు రావట్లేదు, సినిమాని కొనడానికి ముందుకు రావట్లేదు. ప్రతిదీ ఏదో వంక పెడుతున్నారు. ఏం వంక పెడుతున్నారో తెలుసా? వాళ్ళు కొత్త వాళ్ళు. ఒక టైంలో చిరంజీవి గారు కొత్త వాళ్ళు కదా, ఒక టైంలో దర్శకుడిగా దాసనారాయణరావు గారు కొత్త వాళ్ళు కదా. ఒక్కసారి మాలో కూడా పెద్ద నిర్మాత ఉన్నాడు, దర్శకుడు ఉన్నాడు, హీరోలు ఉన్నారు. ఒకసారి మా సినిమా చూడండి. మీరు ఆశీర్వాదిస్తే ఖచ్చితంగా ఈ తారంగ సినిమా తారాపథానికి ఎదుగుతుంది. అంత మంచి సినిమా. దయచేసి చూడండి, చూసి మాట్లాడండి. మా ప్రొడ్యూసర్ గారి పొటెన్షియల్ ఫైనాన్స్ ఏంటో తెలుస్తుంది. మా డైరెక్టర్ గారి యొక్క సత్తా, ఆ స్టోరీలో ఆ డైలాగ్స్లో ఉన్న సత్తా తెలుస్తుంది. స్క్రీన్ మీద కట్ల ఇమ్మార్టల్ హీరోగా, యాంటీ హీరోగా కట్ల డాండీ, అలాగే మా అమ్మాయి హీరోయిన్ పూజ, ప్రతి వాళ్ళు. తర్వాత మా సినిమాలో నటించిన ఒక ముఖ్య పాత్ర మల్లేష్ గారు. నిజంగా ఈ చిత్రం నాకు రావడానికి కారణం మల్లేష్ గారు ఒక ముఖ్య పాత్రధారి. మా పిల్లలు హీరో కావడానికి కూడా ఈ సినిమాలో మల్లేష్ గారు ముఖ్య పాత్రధారి. ఆయనకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ మా సినిమాను ఆదరించండి. చాలా పెద్ద సినిమా అవుతుంది. ఈ సినిమా అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశాము ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ తారంగ చిత్రంలో. అలాగే టీజర్స్, ట్రైలర్స్, ప్రోమోస్ మిమ్మల్ని ఆహ్లాదానికి గురి చేస్తాయి. ఇవన్నీ ఈరోజు మాత్రం ఆ గ్లిమ్స్ ఈరోజు రిలీజ్ అయింది, యూట్యూబ్లో చూడండి. ఆ తర్వాత ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో, అలాగే మా డైరెక్టర్ గారి ఛానల్లో, మా ప్రతి వాళ్ళ ఛానల్స్ యూట్యూబ్ వాళ్ళకి అందరిని ఎంకరేజ్మెంట్ చేస్తూ మా ప్రోమోస్, టీజర్స్ అన్నీ రేపు మార్నింగ్ నుంచి యూట్యూబ్లో ఉంటాయి. దయచేసి ప్లీజ్ వాచ్ తారంగా మూవీ, ఎస్ఆర్కే ప్రొడక్షన్స్. జై జనసేన. థ్యాంక్ యూ ఆల్. మూవీ గురించి పంచ్ వెంకట్ గారు, రైటర్ గారు ఒక పంచ్ డైలాగులతో ఒక కవిత్వం రాశారు. సినీ రంగంలోని అవకతవకలపై ఎక్కుపెట్టిన సినిమా తారంగా అని అనుకుంటున్నారా? కాదు, మిమ్మల్ని ఆహ్లాదపరిచే ఒక చిత్రం. మిత్రుడు ఆర్పి చూపించాడు సుందరంగా, దాన్ని తెరకెక్కించారు మధురంగా దర్శకుడు సంపత్ రాజు. వచ్చింది అందరికీ అర్థమయ్యే చిత్రంగా, మన తోటివాడికి బ్రేక్ వస్తే చూస్తారు విచిత్రంగా. తెలుగు వారిని అలరించడానికి ఆకాశంతో వచ్చిన తారంగా, ప్రతి సీను కనిపించింది సుందరంగా నిర్మాత గారి దృష్టిలో. దర్శక నిర్మాతలకు అనిపిస్తుంది సినిమా ప్రాణంగా. తలుక్కుమనే తారలను తెర మీదకు చూపించిన తారంగా, పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానం మారింది దర్శక నిర్మాతలకు మమకారంగా. నా అక్షర సత్యామృతం చదువుతున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చూడాలి ముఖ్యంగా. మిత్రుడు అభిమాన పాత్రుడు, ఆర్పికి కానుకగా బొమ్మన వెంకట్ డైలాగ్ రైటర్. థ్యాంక్ యూ ఆల్.